ఈ రెండిటికి కారణభూతంగా నిలిచిన వైఎస్ఆర్సీపీ ఏముంటుందో ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారిని అడుగుదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, అసలు ఏమన్నా రీజనబుల్గా ఉందండి? 250 కోట్లు రోజుకి వడ్డీ కట్టడం ఏందండి? ఏంటంటే ఇంత అన్రూలీ గవర్నమెంట్ని మనం ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్ అండి, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ గురించి నేను మాట్లాడుతున్నాను అంతే. నమస్తే. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లోని పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇది ఎక్కడ ప్రతిపక్షాలు, ఎక్కడ రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అంటారేమో అని, ఎక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటారని, మాకు అధికారం వస్తే అది చేస్తాం ఇది చేస్తామని వచ్చారు, వచ్చిన తర్వాత ఇది అంటారేమో అన్న ఉద్దేశంతో వెంటనే గెలిచిన వెంటనే 4వ తారీఖు సాయంత్రం నుంచే దాడులు కావచ్చు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం కావచ్చు, అట్లానే పార్టీ కార్యాలయాల ధ్వంసం కావచ్చు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ డైవర్షన్, ఈవీఎంల మీద ఎక్కడ మాట్లాడతారన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ అంటారు వీటిని. మేమేమంటామంటే, ఇవన్నీ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇంతకుముందు ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన వ్యవస్థ, అక్కడ ఉన్న లోటుపాట్లు, ఎంత అప్పులు తెచ్చారు, ఎంత బడ్జెట్ తెచ్చారు, ఇవన్నీ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి తెలిసిన లెక్కలే. 14 నుంచి 19 వరకు వాళ్ళు పరిపాలనలో ఉన్నోళ్లే. ఇవన్నీ లెక్కలు వాళ్ళకి తెలియకుండానే హామీలు ఇచ్చారా? ఇవన్నీ తెలియకుండానే వాళ్ళు హామీలు ఇచ్చారండి. తెలిసే కదా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన వాటిని ముందు నెరవేర్చమనండి, 1 by 1 క్లియర్ చేయమనండి. ఈ పరిస్థితులన్నీ కేంద్ర ప్రభుత్వ అనుమతులతోటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిమిట్ తోటే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దట్ మీన్స్ మా ప్రభుత్వం తీసుకొచ్చింది. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా ఎవరి హయాంలో ఎంత అప్పులు చేశారనేది క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ మేము పరిమితికి మించి, మాకు ఆర్బీఐ పరిమితికి మించి కానీ, కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతికి మించి కానీ మేము వైలేషన్ చేసి అప్పులు తెచ్చుంటే ఆ ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకునేది, లేదా ఇప్పుడైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ ఏంటంటే ప్రజలకు ఇచ్చిన మాట, ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడ అడుగుతారో, ఎక్కడ తప్పుతారో అనే ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడుతున్నారనేది నా అభిప్రాయం. వెంకటేశ్వర రెడ్డి గారు, వాళ్ళ భవిష్యత్తు గురించి మీకు ఎందుకంటే చింత? మీ గతం, మీరు చేసిన వ్యవహారం వల్ల ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి. కేవలం తెలుగుదేశం పార్టీ ఒకటి ఇబ్బంది ఎదుర్కోవటం కాదు, పార్టీ పరంగా వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు అవి పార్టీ అంతర్గత వ్యవహారాలు. నేనేది రాష్ట్రం గురించి, మొత్తం యాజ్ ఏ హోల్ స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 250 కోట్ల రూపాయలు రోజుకి వడ్డీ కట్టడం ఏందండి? ఎక్కడన్నా చూసామా మనం? మీరు చెప్తున్నారు వాసుదేవన్ గారు, మీరు డేటా ఒకసారి మీరు దీని మీద నాకు కార్యాలయాల మీద చర్చ అని చెప్పారు. దీని మీద కనుక డిబేట్ అన్నట్టే పూర్తి లెక్కలతోటి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఎంత అప్పు చేసింది, మా ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, దేని లిమిట్ ఎంత, ఎవరు పర్ క్యాపిటల్ సర్ప్లస్ లో ఉన్నారు, ఎవరు ఎక్కువ ఈ డబ్బు తెచ్చారు, ఎక్కడ లోటు బడ్జెట్ ఉంది అన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన డేటా మొత్తం తెచ్చి ఉండేవాడిని. సరే, మా దగ్గర ఇది కూడా ఉంది. బహుశా మీకు సమాచారం సరిగ్గా లేదేమో. ఈ అంశం కూడా ఉన్నది. వాళ్ళ కేబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు, ఫస్ట్ కేబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అంశం మన దగ్గర, మన జేబులో పైసలు ఎంత ఉన్నాయి, మనం ఎంత ఖర్చు పెట్టుకోగలం, ఇవన్నీ వస్తాయండి. అతను చెప్పడం ఏదన్నా ఒకవేళ చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు, కానీ క్లియర్ గా చెప్తున్నాం, మా దగ్గర క్లియర్ కట్ గా డేటా ఉంది. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం అప్పులు తక్కువ చేసింది. ఒకటి, గత ప్రభుత్వం కంటే మేము క్లియర్ కట్ గా, ట్రాన్స్పరెంట్ గా మేము కట్టడాలు కానీ, సచివాలయాలు కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ, ఇవన్నీ కట్టడాలు అన్ని మేము శాశ్వత భవనాలు చాలా. సరే, అంశం అప్పుల లెక్కలు మీ దగ్గర లేవన్నారు. సరే, మీరు మోడల్ హౌస్లు కట్టారు కదా, అంటే పార్టీ కోసం మీరు అక్రాస్ ద స్టేట్ ప్రతి జిల్లాలోనూ మోడల్ హౌస్లు కట్టుకున్నారు కదా, దాని మీద మాట్లాడదాం. సో వేటికి పర్మిషన్లు లేవు.
ఎంత అండి లీజు 33 ఏళ్ళకి కొన్ని, తర్వాత 99 ఏళ్ళకి కొన్ని, ఎకరా 1000 రూపాయల చొప్పున ఇట్లా తీసుకున్నారంట కదా, మరి దాని సంగతి ఏంటండి? ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి. ఆ జీవోని ఒకసారి తీసుకోండి. ఎవరు ఫస్ట్ ఈ సంస్కృతికి తెర తీశారు, ఆ జీవో తీసుకోండి. ఆ జీవో ప్రకారం అంతకంటే ఎక్కువ లీజ్ ఇచ్చి, అంతకంటే ఎక్కువ వసతులు ఇచ్చి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం మేము తీసుకున్నాము తప్పితే మేము కొత్తగా మేము తెచ్చిన సంస్కృతి కాదు ఇది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ భవనాలన్నీ ప్రభుత్వ భూముల్లో కట్టారా, ప్రైవేటు పార్టీ ఆస్తుల మీద కట్టారా ఒకసారి చూడండి. అవి ఎలా తీసుకున్నారో చూడండి. అవి తీసుకున్న ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చూడండి. చూసి తర్వాత వీటి మీదకి చర్చకు వస్తే ఎవరు ఎప్పుడు ఈ సంస్కృతి మొదలు పెట్టారు, ఎవరు దీన్ని కబ్జా చేశారు, ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. ఇంక్లూడింగ్ తాడేపల్లి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రభుత్వ భూమిలో కట్టినదే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అన్ని కూడా ప్రభుత్వ భూమిలో కట్టినవే. వాటర్ లీజ్ అగ్రిమెంట్ ఒకసారి వెలికి తీయండి దయచేసి. మీరు ఒక సగటు మీడియా పాత్ర వహిస్తున్నారు. ప్రజలకు నిజాలు తెలియాలి. నిజాలు తెలిసే పద్ధతిలో మీరు రూపాయికి ఒకవైపు నాణ్యానికి ఒకవైపు చూపించకుండా రెండు వైపులా చూపించమని చెప్పేసి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. రైట్. పూడి తిరుపతిరావు గారు, 2 అంశాలు ఉన్నాయండి ఇక్కడ. ఏంటంటే లీజు స్థలాల్లో మోడల్ హౌసులు కట్టుకోవటం, అంటే దాని తెలుగుదేశం ఒక